నమస్తే. నా పేరు నరసింహారావు. మాది ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్రగుంట గ్రామం. నేను 3 మండలాలకి కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ని. అయితే ఇప్పుడు నేను వాస్తవంగా జమాల్ ఖాన్ గారి దగ్గరికి మా అన్నయ్య నడుము నొప్పి, అది దీర్ఘకాలిక, కనీసం 7-8 సంవత్సరాల నుంచి చెప్పుకోలేని వెన్ను నొప్పి. అతనికి దాదాపు కేరళ నుంచి హైదరాబాద్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఎంతవరకు వైద్యం చేయించాలో అంతవరకు చేయించాము, తగ్గలేదు. అయితే నేను ఈరోజు ఛాలెంజింగ్గా మా అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకురావడానికి అసలు కారణం ఏంటంటే, నేను దాదాపు ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 28, 2023. నేను 2 నెలల క్రితం నాకు బాగా కావాల్సిన ప్రాణ స్నేహితుడు, 7-8 సంవత్సరాల నుంచి చెప్పుకోలేని ఒక బాధ, దీంతో బాధపడతా ఉంటే అతనికి ఎవరో యూట్యూబ్లోనో ఎలాగో చూసి చెప్పారట, ఇప్పుడు జమాల్ ఖాన్ గారు అని మంచి వైద్యం ఉంది, ఆ వైద్యం వల్ల మీకు చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తే, అతను ఇది చూసి నాకు చెప్పాడు, అరే ఇట్లా అంటున్నారు, ఒకసారి వెళ్ళొద్దామా, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మానసికంగా ఎంతో కుసించుకుపోయి అతను కనీసం ఏ విధంగా తయారయ్యాడంటే సూసైడ్ చేసుకుందాం అనే పరిస్థితికి అతను వచ్చాడు. ఆ సిచ్యుయేషన్లో నేను నమ్మను, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇవాళ ఉన్న శాస్త్రీయ పద్ధతుల్లో కానీ, ఇవాళ ఉన్న ఇప్పుడు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం ఇలాంటి హాస్పిటల్లో తగ్గిన జబ్బు అక్కడ తగ్గిద్దంటే నేను ఒప్పుకోను రా అన్న. లేదు, నాకు చెప్పారు, నా కోసం నువ్వు ఒకసారి రావాలని చెప్పాడు. నేను అతన్ని తీసుకొని వస్తే ఇక్కడ దాదాపు అడవి బిడ్డలు అండ్ గిరిజనులు కానీ అందరూ ఉన్నారు. దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇది ఒక జాతరలాగా ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం ఏంది మా వాడికి ఇంత మంచి ఇన్పుట్ ఎవరు ఇచ్చారో చూద్దామని ఆయనని తీసుకొచ్చాను. ఇక్కడ కూడా ఏంటంటే అందరూ ఒకటే కుర్చీలు వేశారు వరుసగా. ఆ కుర్చీల్లో ఎవరు కూర్చుంటే అతని దగ్గరకే జమాల్ ఖాన్ గారు వచ్చి చూసి వాళ్ళ ప్రాబ్లం అడిగి చక్కగా వాళ్ళ ప్రాబ్లంకి మెడిసిన్ ఇస్తారంట అని చెప్పారు. వాళ్ళని ఆడ కూర్చోబెట్టా, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు. సరే, వాళ్ళ విధానంలో వాళ్ళు ఉండమని నేను వెళ్ళి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను కారులో కూర్చున్నా, ఒక మొక్కజొన్న కాడిని తినుకుంటా. దాదాపు మేము 9:30 మార్నింగ్ 10కి వచ్చాము. వచ్చిన వాళ్ళని, ఈ గిరిజనుల్ని వాళ్ళని సార్ చూసుకుంటూ మా వాడి దగ్గరికి వచ్చాక దాదాపు 4:30 అట్లా అయింది. ఆ 4:30కి ఆయన విషయం మొత్తం చెప్పారు. ఇంతకుముందు అతనికి ఉన్న మొత్తం ఈ మెడికల్కి సంబంధించినవి కానీ, ఆయన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు, బీపీ, షుగర్, టోటల్ రిపోర్ట్స్ అన్నీ సార్ చూసి దాని తగ్గట్టు రాశారు. అది చూసి కూడా నేను ఒక విధంగా ఫస్ట్ నవ్వే, ఇదేంద్రా బాబు ఇట్లా రాశారు, ఇది MTR, LTR ఏదో ఉందని తీసుకున్నాం. ఆ మెడిసిన్ తీసుకోవడానికి మళ్ళీ 1 గంట పట్టింది. అటు ఇటుగా మేము ఇక్కడ నైట్ 8 కాడ బయలుదేరి వెళ్ళేటప్పుడు మా స్నేహితుడు కళ్ళమని నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. భగవంతుడి దయ వల్ల, ఈ రాములు వారి దయ వల్ల ఏదన్నా నాకు క్లియర్ అయితే బాగుండరా, ఈ ప్రాబ్లం ఇదైతేనా, చాలా మెంటల్కి కూడా స్ట్రెస్ అవుతూ ఉన్నాడు. అలా చెప్పి వెళ్ళాక ఇక నేను నా పనిలో నేను పడిపోయా, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటాం. తర్వాత ఒక 10 days 12 days ఫోన్ చేసి, అరే అన్న నువ్వు రావాలి, నీకు మంచి పార్టీ ఇవ్వాలని, కనీసం 7-8 సంవత్సరాల నుంచి లేని గొంతు నాకు వినపడ్డది. ఏంటిరా అంటే, లేదురా జమాల్ ఖాన్ గారు దేవుడు అంటాడు. ఏమైందన్న, అయితే ప్రాబ్లం నిజంగా క్లియర్ అయిందిరా, నువ్వు రావాలి, అసలు నేను నమ్మలేదు, నువ్వు నమ్మలేదు కదా, ఫస్ట్ నువ్వు నమ్మాలా అని. సరే, నాకు ఎందుకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈవినింగ్ వెళ్తే వాడు పట్టుకొని ఒకసారి కళ్ళమని నీళ్ళు పెట్టుకోండి, అరే ఆయన అడవి దేవుడు అంటే ఏమనుకున్నా కానీ నిజంగా దేవుడేరా అని. సరే, ఆ సిచ్యుయేషన్లో నాకు కూడా కొద్దిగా కనీసం కొన్ని టెన్షన్స్ వల్ల అయితేనే నేను కూడా బాగా బిజినెస్లో కానీ అన్ని రకాల స్ట్రెస్ అయి ఉన్నాను. నాకు దాదాపు 8 సంవత్సరాల క్రితం టైఫాయిడ్ ప్లస్ డెంగ్యూ వచ్చిన కొత్తలో 2 జ్వరాలు కలిపి వచ్చినాయి. కలిసి రావటం వల్ల బీపీ హై లెవెల్స్కి పోయింది, షుగర్ హై లెవెల్స్కి పోయింది. డాక్టర్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, మీరు ఇది నామాత్రంగా వచ్చింది కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఇన్ ఫ్యూచర్లో మీరు దెబ్బతింటారు అన్నారు. తర్వాత ఈ మధ్య కొన్ని పరిణామాల వల్ల 1 year నుంచి నాకు కొద్దిగా ఈ బిజినెస్లో అయితేనేమి, ఏదైతేనేమి మెంటల్ టెన్షన్స్ వల్ల తలనొప్పి, చెప్పలేని తలనొప్పి, బీపీ 230 బీపీ, కొన్ని పరిణామాల వల్ల అసలు షుగర్ కూడా లెవెల్స్ దాటిపోవటం. నేను ట్యాబ్లెట్ అది అంతకుముందు 7 సంవత్సరాల క్రితం 1 నెల రోజులు అట్లా వాడాం, మధ్యలో మానేసాం, అసలు ప్రాబ్లం లేదు. కానీ ఈ సిచ్యుయేషన్లో భోజనం తినలేకపోవటం, ముఖం అంతా నల్లటి మచ్చలు, ఒక పక్క నొప్పి,
అది చెప్పుకునేది కాదు. ఏదో గనక లోపల గంట కొట్టినట్టు అలా ఉంటే నాకు అనిపించింది, ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన మా ఫ్రెండే వాడండో ఎప్పుడు కూడా మనం ఏదంటారు, తీసేసిన మొక్కే రాసికొచ్చిద్ది అంటారు. పెండకుప్పలో మొలిసిన మొక్క పెద్ద వృక్షం అయ్యి అది 100 మందికి ఫలాలను అందించిందనే సామెత చిన్నప్పుడు ఎప్పుడో పెద్దలు చెప్పేవాళ్ళు. నిజంగా నేనే అపహాస్యం చేశాను సార్ని. ఎందుకైనా మంచిది ఒకరోజు వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాడిన నెల రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకంగా వచ్చి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పలేదు, కానీ నేను ఆయనతో ఆ రోజు కావాలని ఆ రోజు కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేశాక నేను విషయం చెప్పాను, నాకు సంబంధించిన ప్రాబ్లం అంతా చెప్పాను. ఆయన వచ్చి నవ్వి నేను అంతకుముందు మీ దగ్గరికి వచ్చిన సంగతి కూడా చెప్పలా, సార్ మావాడిని తీసుకొచ్చాను ఇదని. ఆయన ఏమన్నారంటే, ఇది అసలు ప్రాబ్లమే కాదు అంటే, నేను చెప్పే అంతకుముందు 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ నాకు డెంగ్యూ టైఫాయిడ్ వచ్చి కొద్దిగా ప్రాబ్లం బాగా అయింది సార్. దాదాపు సిచ్యుయేషన్ సివియర్గా వెళ్ళింది. అప్పుడు బీపీ షుగర్ కూడా హై లెవెల్స్కి వెళ్ళినాయి. మా అన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్, అతను తెలిసిన ఫ్రెండ్ డాక్టర్ వల్ల మొత్తం మీద క్లియర్ అయినా, కానీ డెంగ్యూ స్టార్టింగ్ నాకే వచ్చింది. అప్పుడు ఆ డెంగ్యూ వస్తే బతకడం అన్నారు. అలాంటి సిచ్యుయేషన్లు ఎట్లా అయింది సార్. తర్వాత బాగానే ఉంది. తర్వాత కొన్ని రకాల మెంటల్ టెన్షన్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి చాలా ప్రాబ్లం అయింది ఇది సార్ అంటే, నవ్వి మీరు భలేగున్నారు, అసలు ఇదేం లేదు, ఈ నెల మెడిసిన్ వాడి ఆ ట్యాబ్లెట్లు అన్నీ చుట్టి పక్కన పడేయండి అంటే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కనీసం సావు దగ్గరికి వెళ్ళి వచ్చిన మా ఫ్రెండు ఈ విధంగా బతికి బయటపడ్డాడంటే సార్లో ఇది ఉంది అనుకున్నా. అదేవిధంగా ఆ మెడిసిన్ తీసుకుని నేను ఒకటి చెప్పాను, సార్ మీతో ఫోటో దిగాలన్న. ఆయన ఆ రోజు జోక్ చేశారు, ఏంది నాకేమన్నా పిల్లనిస్తారా, పెళ్లి చేస్తారా, ఏంది పిల్లని చూస్తారా అన్నారు. కాదండి, దీంతో ఒక పని ఉంది నాకు, ఇది ఒక ఛాలెంజింగ్ వచ్చా నేను అని చెప్పాను. చెప్పినప్పుడు సార్ కూడా నవ్వారు. నవ్వి ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. నేను ఫేస్బుక్లో కూడా అది అప్లోడ్ చేశాను ఫోటో. తర్వాత అవి తీసుకొని వెళ్ళి నేను కూడా వాడటం మొదలుపెట్టాను. అసలు 10 డేస్లో నిజం చెప్తున్నా, అద్భుతాలు ఇప్పుడు జరిగాక మనం ఏదన్నా మన కళ్ళ ముందు ఏదైనా జరిగితే అద్భుతం అంటారు, కానీ ఇటువంటి అద్భుతాన్ని నేను చూడాల. నేను కూడా కార్పొరేట్ స్థాయి వరకు వెళ్ళాము. తలనొప్పి, ఒక పక్క మొత్తం చెయ్యి కానీ ఇది కానీ ఆ ఫోటో ఈ ఫోటో చూస్తే మీరు ఇదవుతారు. ఈ పక్క నుంచి మొత్తం మెళ్ళలాకు రావటం, అసలు నైట్ నిద్రపోవటం అనేది కనీసం ఒక 7-8 నెలల నుంచి లేదు నా లైఫ్లో. తెల్లవారుజామున 3ంటికి నిద్రపట్టే అలాంటి ప్రాబ్లం నుంచి 10 డేస్లో ఏదన్నా ఇప్పుడు బల్బు కనుక తీసేస్తే, మనం స్విచ్ తీస్తే బల్బు ఆరిపోయినట్టు అంత క్లియర్గా పోయింది. అసలు నాకేం చేయాలో, అసలు ఇంత అద్భుతమా అని అనిపించి ఇక నాకు తెలిసిన వాళ్ళు మొత్తానికి, ఎందుకైనా మందిని ఒక 32 మందికి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి మొత్తానికి చెప్పాను. వాళ్ళు ఇప్పుడు 20 డేస్ నుంచి అట్లా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంత క్లియర్ అంటే వాళ్ళు నాకు దండం పెడుతున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జమాల్ ఖాన్ గారు అడవి దేవుడు అని ఏదో దాంట్లో చూశాను నేను యూట్యూబ్లో. ఆయన అడవి దేవుడు కాదు, అందరి దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి చూస్తే ఈ మధ్య హైదరాబాద్లో కూడా చాలా ఇష్యూ జరిగింది. చనిపోయిన శవాలకి ట్రీట్మెంట్ చేసి కోట్లు లక్షలు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోదలిస్తే, కరోనా టైంలో మా సొంత అన్నయ్యకి కనీసం 3-4 లక్షల బిల్ అయింది ఖమ్మంలో. మా తమ్ముడికి 6 లక్షల బిల్ అయింది. అతను కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఇటువంటి సిచ్యుయేషన్లో కోట్లు ఈ విధంగా చేసే దాంట్లో నా దానికి కూడా ఇప్పుడు నాకున్న ఈ తలనొప్పి, ఈ ప్రాబ్లమ్స్ గురించి విజయవాడ, హైదరాబాద్ పోతే దాన్ని కనీసం నేను 2-3 లక్షలు తగలేసుకున్న సందర్భం ఉంది, కానీ కనీసం ఒక దారికి రాల. అటువంటి సిచ్యుయేషన్లో ఈ జమాల్ ఖాన్ గారు అందరి దేవుడు, అడవి దేవుడు కాదు. అడవి దేవుడు అంటే వాళ్ళొక్కళ్ళ వరకే దేవుడు. నాకు తెలిసి అయితే నిరుపేదలు కానీ, ఇక్కడ పేదోడు అంటే డబ్బులు లేనివాడు కాదు, ఆరోగ్యం తిన్నగలేనివాడు మొత్తం పేదోళ్లే. నాకు తెలిసి పుష్కలమైన ఆరోగ్యం ఉన్నవాడు ఎవడైనా కానీ కోటీశ్వరుడే. ఇది మనం చెప్పింది కాదు, ఎప్పుడో తాతల తరం నుంచి చెప్పింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ ఆరోగ్యం తిన్నగలేని పేదల మొత్తానికి జమాల్ ఖాన్ గారు దేవుడు, అడవి దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సిచ్యుయేషన్ చూశాక ఇక్కడికి వచ్చిన గిరిజనులు ఉన్నారు, నిజంగా ఎక్కడి నుంచో చెప్పులు లేవు, వాళ్ళకి కనీసం బట్టలు దొరుకునే ఇది లేదు. ఇప్పుడు నా ముందే ఇప్పుడు అన్న ఆయన ఏదో చేస్తా ఉంటే ఇంటర్వ్యూ కూడా నేను కావాలని ఇస్తాను. ఇది ఆయన అడగను కూడా అడగలేదు. ఎందుకంటే అంతకుముందు ఒక రోజు నేను వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ బ్రదర్ వచ్చారు. అయితే బ్రదర్ నేను కొంచెం మాట్లాడాలని నా సొంతగా నేను రిక్వెస్ట్ చేసి, అవసరమైతే దీనికి ఏదైనా డబ్బులున్నా కడతానని చెప్పాను నేను ఇంటర్వ్యూకి అమౌంట్. ఎందుకంటే పనికొచ్చే విషయం నలుగురికి తెలియాలి, పనికిరాని విషయం మనం చెప్పకపోయినా పర్లా. ఇవాళ ఎంతోమంది నిరుపేదలు, కడుపేదలు వైద్య ఖర్చులు భరించలేక అప్పులు తెచ్చుకొని, ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని, ఉన్న 1-2 ఎకరం భూములు అమ్ముకొని అనాథలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తే ఈ జమాల్ ఖాన్ అనే అడవి దేవుడి గురించి అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇతను వచ్చిన వాళ్ళకే, గిరిజనులకి ఇతనే మంచినీళ్ళు, భోజనం,
ఉచిత మందులు. కాకపోతే అంటే మాలాగా కొంచెం ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు ఎంతో కొంత దాంట్లో ఆయన చేసిన దాంట్లో కనీసం మినిమం ఇప్పుడు రూపాయి అయ్యేదని పావలా ఫీజు లాగిచ్చి దాన్ని అందరికీ మళ్ళీ ఇంకా ముందు అందుబాటులోకి రావాలంటే ఇక్కడ పనిచేసే వర్కర్స్ దాదాపు స్టాఫ్ ఇంతమంది ఇన్ని రకాలుగా కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి మినిమం వాళ్ళకి భోజనం పెట్టడానికి ఆయన మా దగ్గర మినిమం తీసుకుంటున్నారు. కనీసం ఇక్కడికి వచ్చే గిరిజనుల్లో 100% 100% ఒకళ్ళ దగ్గర కూడా రూపాయి డబ్బులు తీసుకోవట్లా. వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి సొంత తల్లిదండ్రులలాగా సొంత తండ్రిలాగా ఆయన ట్రీట్మెంట్ చేసి పంపిస్తుందంటే ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఎక్కడో ఏదో చేసాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, ఆ భారతి ఆయుష్మాన్ భారత్ ఇచ్చాము, ఇది ఇచ్చామని కాదు. ఇలాంటి జమాల్ ఖాన్ లాంటి దేవుణ్ణి కాపాడుకొని ఆయనకి ఏదన్నా కనీసం ప్రభుత్వం ద్వారా ఆయన సహాయం మనం కానీ చేయగలిగితే ఎంతోమంది నిరుపేదలకి ఇవాళ డబ్బులు ఉన్నోడు ఎక్కడికైనా పోతారు. ఇక్కడ నుంచి ఖమ్మం పోతారు, ఖమ్మం నుంచి హైదరాబాద్ పోతారు, హైదరాబాద్ నుంచి అమెరికా పోతారు. అదే కనీసం పాపం వాడు ఆటో ఎక్కొచ్చాడు, చెప్పులు లేవు. ఇవాళ ఈ అడవిలో కనీసం వాళ్ళు కట్టెలు అమ్ముకొని అది అమ్ముకొని పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళందరికీ ఈ జమాల్ ఖాన్ గారే దేవుడు. ఇలాంటి దేవుణ్ణి కాపాడాల్సింది ఎవడు? ఆయనకి ఖర్చులు ఉండవా? ఆయన దగ్గర దాదాపు నాకు తెలిసి 300 మంది ఏం పని చేస్తున్నారు ఈ వనమూలికలు సేకరించడానికి కానీ, లేదంటే ఈ చూర్ణాలు చేయడానికి కానీ. నేను ఆ పక్కనున్న ఆయన వర్కర్లను అడిగి తెలుసుకున్నా, ఏమ్మా మీకు ఎట్లా పోషణ అంటే సార్ వచ్చిన దాంట్లోనే మాకు పెడతారా అంటున్నారు. ఇలాంటి వ్యక్తిని